హాయ్ గైస్, మీలో ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం లేదో ఫస్ట్ కామెంట్ చేయండి. నాకు కూడా ఇష్టం లేదు. ఈ రెసిపీ ట్రై చేయనంత వరకు ఈ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరే తప్పకుండా ఈసారి నుంచి తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే సొరకాయని కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత మన గ్రేవీ కోసం టమాటా అండ్ క్యాషూ నట్స్ పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే పెనంలో ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి. అదే అండి, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 50% కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. అలా మూత పెట్టేసుకున్నాక మంచిగా కుక్ అయితే కదా, అందులోంచి వాటర్ వచ్చేసాక మన టమాటా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసుకున్నాక కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు అయితే తిప్పేసుకోండి. దీన్ని ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే అంతే అండి, మన సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది గ్రేవీ లాగా చేసుకోవచ్చు, థిక్గా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.